వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. శ్రీశైలంలో నెలలో ఒక రోజున చెంచు గిరిజనులకు ప్రత్యేకంగా ఉచిత స్పర్శ దర్శనం కల్పించాలని నిర్ణయించడం జరిగింది. గత నెలలో ముక్కోటి ఏకాదశి రోజున ఈ కార్యక్రమం ప్రారంభించబడింది. ప్రతి నెలలో చివరి బుధవారం రోజున చెంచు గిరిజన భక్తులకు ఈ ఉచిత స్పర్శ దర్శనాన్ని కల్పించడం జరుగుతుంది. చెంచు భక్తులకు మొత్తం 232 చెంచు గిరిజనులు స్వామివార్ల స్పర్శ దర్శనం అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. స్థానిక మేకలబండ, హటకేశ్వరం, సున్నిపెంటలోని చెంచు భక్తులతో పాటు పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం, హనుమపురం తాండా, మాచర్ల మండలం, బోధనంపాడు, దుర్గి మండలం, తేరాల నుంచి కూడా చెంచు భక్తులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన చెంచు గిరిజనులకు దేవస్థానం ఉచిత వసతి, అల్పాహార, భోజన సదుపాయం కల్పించింది. ఉదయం చెంచు గిరిజన భక్తులు సాంప్రదాయబద్ధంగా తప్పెట వాయిద్యాలతో, చెంచు నృత్యాలతో దర్శనానికి విచ్చేశారు. ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద దేవస్థానం అధికారులు వారికి ఆహ్వానం పలికారు. ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ, తాము పదవి బాధ్యతలను స్వీకరించిన వెంటనే స్థానిక మేకలబండ చెంచుగూడెంలను సందర్శించానన్నారు. నెలలో ఒక రోజున చెంచు భక్తులకు ఈ ఉచిత స్పర్శ దర్శనం కల్పించడం జరుగుతుందన్నారు. కార్యనిర్వహణాధికారి వారు మాట్లాడుతూ, చెంచు భక్తులు శ్రీ భ్రమరాంబదేవి వారిని తమ కూతురిగా, శ్రీ మల్లికార్జున స్వామి వారిని తమ అల్లునిగా భావిస్తారన్నారు. దేవస్థానంలో జరిగే ఆయా ఉత్సవాలలో గ్రామోత్సవం నందు ప్రత్యేకంగా చెంచుల సాంప్రదాయ నృత్యాలను దేవస్థానం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కడప జిల్లా భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నాపై నమ్మకం ఉంచి నన్ను వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా నియమించిన పెద్దలకు, నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, నా నియామకానికి అండగా నిలిచిన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పివిఎన్ మాధవ్ గారికి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పడతల సురేష్ గారికి, కడప జిల్లా బీజేపీ అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి గారికి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ గారికి, ప్రభుత్వ విప్ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారికి, రాష్ట్ర అధికార ప్రతినిధి వంగల శశిభూషణ్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి గారికి మరియు ఇతర రాష్ట్ర జిల్లా నాయకత్వానికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పార్టీ సిద్ధాంతాలను జన బాహుళ్యంలోకి, ముఖ్యంగా దళిత వాడల్లోకి తీసుకెళ్లడమే నా లక్ష్యం. అణగారిన వర్గాల సంక్షేమం కోసం, పార్టీ బలోపేతం కోసం నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. మీ డాక్టర్ పుటిక వెంకటరమణ, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు, వైఎస్ఆర్ కడప.